అర్ధనారీశ్వర తత్వంలో మన భార్య భర్త కలిసి ఒకటే అనే విషయాన్ని ఎలా అయితే చెప్తారో, అంటే పగలు లేనిదే రాత్రి లేదు, కానీ పగలు రాత్రి ఎప్పుడు కలుసుకోవు, పగలు రాత్రి కలవంది ఒక రోజు గడవదు. అలాగే వెలుగు చీకటి అనేవి ఎప్పుడు ఒకటినొకటి చూసుకోవు, కానీ అవి రెండు కలిస్తేనే మనకి ఒక రోజు. ఇలాగే భార్య భర్త వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఒక్కటిగా ఒక శరీరంగా ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ మనసు వాళ్ళు ఒకటిగా ఉన్నప్పుడు మాత్రమే ఆ కుటుంబం అనేది బాగుపడుతుంది, చేసే పనులు అనేవి సఫలీకృతం అవుతాయి, వాళ్ళ పిల్లలు కానీ కుటుంబం వాళ్ళు అనుకున్న విషయాలు ఏదైనా కూడా సఫలీకృతం అవుతాయి. అది మనకి అర్ధనారీశ్వర తత్వం అనేది. కాబట్టి మనం ఈ అర్ధనారీశ్వర తత్వాన్ని గుర్తుపెట్టుకొని ఈ అర్ధనారీశ్వరుని కనుక వేడుకుంటే ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ నెరవేరుతాయని చెప్తున్నారు. అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులను కూడా అడిగి తెలుసుకుందాము. ఈ టెంపుల్ చైర్మన్ గారు కూడా ఉన్నారు. ఈ టెంపుల్ గురించి వాళ్ళు స్థాపించడానికి గల కారణాలు ఏంటి, అలానే ఇక్కడ భక్తులని వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, భక్తులకి ఏ విధమైన పూజలు లేదంటే ఆ దేవుడి ఆశీర్వాదం తీసుకోవాలి అని అనుకుంటే ఏ విధంగా మనం వచ్చి దేవుణ్ణి వేడుకోవచ్చు అనేది అన్ని విషయాలు మనం తెలుసుకుందాము. ఇక్కడ పూజా విధానం ఏంటి అన్ని విషయాలు తెలుసుకుందాం రండి.